కళా వైద్యుడు కళా వైద్యానికే బలయ్యాడని ఒక సినిమా డైలాగ్ ఉంటుంది కదా. కళా వైద్యుడు కళా వైద్యం వికటించి కాళ్ళు చేతులు పోగొట్టుకున్నాడు. చూశారు కదా. నాకు బీహార్ రాజకీయ డెవలప్మెంట్స్ చూస్తే ఇదే గుర్తొచ్చింది. సంకీర్ణ రాజకీయాల్ని వాటంగా వాడుకున్న నితీష్ కుమార్ రాజకీయం కూడా ఇలాగే సంకీర్ణ రాజకీయం దెబ్బకే క్లైమాక్స్ కి చేరిందా అని అనిపించింది నాకు. ఎందుకో తెలుసా, కంఫర్టబుల్ మెజారిటీ, అసలు ఎదురులేని అధికారం అనుకుంటున్న టైంలో అకస్మాత్తుగా రాజ్యసభ టికెట్ వేసి చెలో ఢిల్లీ అని బీజేపీ డిక్టేట్ చేసింది చూడబోతే అని అర్థమైపోతా ఉంది కదా. సింపుల్ గా చెప్పినంత సింపుల్ గా ఇది, అంతకంటే సీరియస్ కూడా ఇది కేవలం బీహార్కి సంబంధించిందే కాదు, సంకీర్ణ రాజకీయాల్ని నమ్ముకున్న ప్రతి రాజకీయ నాయకుడి భవితవ్యము ఎలాంటి మలుపులు తిరిగే అవకాశం ఉంది అనడానికి సమాధానం కళ్ల ముందు కనిపిస్తున్న నిదర్శనం బీహార్. అందుకోసమే అసలు బీహార్లో రాజకీయం హఠాత్తుగా ఇలా ఉల్టా పల్టా ఎందుకైంది, నెక్స్ట్ ఎవరు చెక్ చేద్దామా. 10 సార్లు ముఖ్యమంత్రి అంటే ప్రమాణ స్వీకారం చేసిన తడవలు లెక్కేస్తే నితీష్ కుమార్ ఎదురులేని అధికారం, 200కు పైగా సీట్లు, విపక్షానికి బొటాబొటీ బలం. మామూలుగా చెప్తూ ఉంటారు కదా చాలా సార్లు, బలమైన బంధాల్లో విచ్చిత్తి లోపల నుంచి మొదలవుతుంది అని. అదే నిజమైందా? జేడీయూ బీజేపీది బలమైన బంధమే కదా. సరే, సొంత లాభం కోసం క్రెడిబిలిటీని కాస్త కొక్కానికి తగిలించి అప్పుడప్పుడు ఏముంది, ఫ్రీక్వెంట్గానే నితీష్ కప్పగంతలు వేస్తే వేసి ఉండొచ్చు. కానీ కేంద్రంలో ఇప్పుడు జేడీయూ బలం మీదే కదా ఆధారపడింది బీజేపీ, జేడీయూతో పాటు టీడీపీ కూడా. సరే, మరి ఇలాంటి టైంలో బీజేపీ వాటంగా ఎలా చక్రం తిప్పగలిగింది? ఇదిగో ఇవి బీహార్లో పాలకపక్షం ఎన్డీఏ కూటమి బలాబలాలు. చూడండి, జేడీయూకి బీజేపీకి మధ్య కేవలం 4 సీట్లే అంతరం. బీజేపీకి జేడీయూ కంటే 4 సీట్లు ఎక్కువ ఉన్నాయి. చాలా అనూహ్యంగా బలాన్ని రెట్టింపు చేసుకున్నంతగా జేడీయూ ఈ ఎన్నికల్లో లాభపడింది. ఇంతకు ముందు ఎన్నికల్లో 40+ ఉండేవి నితీష్ కుమార్కి. మరి ఇంత బలపడినా, రిలవెంట్ గా ఉన్నా గానీ కనుచూపు మేరలో ఎన్నికలు కేంద్రంలో గానీ రాష్ట్రంలో గానీ లేకపోయినా నాయకత్వ మార్పు ఎందుకు జరిగింది? దట్ ఈస్ కాల్డ్ బీజేపీ స్ట్రాటజీ. లీడర్ షుడ్ బి సేవ్డ్, సేవియర్ విల్ రూల్ వన్ డే అని ఒక మాట ఉంటుంది. మళ్ళీ చెప్తున్నా, లీడర్ షుడ్ బి సేవ్డ్, సేవియర్ విల్ రూల్ వన్ డే అని ఒక మాట ఉంటుంది. తెలుసు కదా, అంటే ఒక ఫేస్ కావాలి, ఎవరో ఒకళ్ళని ముందు పెట్టి జనం దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి మొన్న ఎన్నికల్లో 3 నెలల కిందట నితీష్ని ముందు పెట్టి ఎన్నికలకు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అనుకున్నట్టుగానే పరిస్థితులు ఫలించో, ప్రత్యర్థుల బలహీనత, లేకపోతే అంతకు మించిన సాంకేతిక కారణాలు ఏవైనా అనుకోండి, రిజల్ట్ అయితే అనుకూలంగా వచ్చింది. 5 ఏళ్ళు తిరిగిలేదు కదా. ముందుగానే నితీష్ కుమార్కి ఇంటిమేషన్ ఉంది అనేది అప్పటి నుంచి జరుగుతున్న చర్చ. అదే నిజమని 4 నెలలు తిరక్కమనిపోయి ఇప్పుడు రుజువైంది. అందుకే కదా ఆయన రాష్ట్రంలో రాజకీయాలు వదులుకొని రాజ్యసభకి, ఢిల్లీకి వెళ్ళిపోతున్నారు. రేపో మాపో కేంద్రంలో మంత్రి అవ్వచ్చు, అది వేరే విషయం. కానీ రాష్ట్రం మీద అయితే హోల్డ్ వదులుకున్నట్టే కదా. జేడీయూ అనేది బీహార్లో రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేయడానికి తగిన బలం ఉన్న పార్టీ ఏమి కాదు. సామాజిక సమీకరణాలని, సోషల్ ల్యాడర్లో మిడిల్ లేయర్లో ఉండే బీసీలని, ఎంబీసీలని నమ్ముకున్న పార్టీ. అందుకోసమే పొత్తులు పెట్టుకుంటే తప్ప సర్వైవ్ కాని పరిస్థితి. మందిర కాలం నుంచి, లాలు అద్వానీ రథయాత్రను ఆపిన నాటి నుంచి బీజేపీ బలం పుంజుకుంటూనే ఉంది, కానీ ప్రబలమైన శక్తిగా ప్రభుత్వాన్ని సింగిల్ హ్యాండ్తో ఏర్పాటు చేయలేకపోతా ఉంది. ఈ పరిస్థితిని, ఈ కాంబినేషన్ని నితీష్ గత 20 ఏళ్లుగా, 2 దశాబ్దాలుగా వాటంగా వాడుకుంటూ వచ్చారు. అవసరమైనప్పుడల్లా బీజేపీతో పొత్తు, బీజేపీకి ఎదురుగాలు వస్తుందేమో అనుకున్నప్పుడు ఆర్జేడీ వైపు కలిసి కూడా 2015లో చూసాం. పోటీ చేసి లాభపడడం నితీష్కే చెల్లింది. అంటే కుడి ఎడమల పొత్తులు పెట్టుకోవడం కాలం కలిసి వస్తుంది అనుకున్నప్పుడు ఎటు నుంచి ఎటువైపుకైనా వెళ్ళడం నితీష్కి అలవాటు. మరి 20 ఏళ్లకు పైగా బీజేపీ నితీష్ పలకి మోసింది, వయసు మీద పడింది, 75 ఏమో దాదాపు. వారసత్వం చూడబోతే అంతంత మాత్రం. నిశాంత్ కుమార్ ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారు, నితీష్ తనయుడు డిప్యూటీ సీఎం అవుతారు అని చెప్తూ ఉన్నా కానీ వాయిస్ ఛాయిస్ ఇక ఎవరి చేతుల్లోకి పోయినాయి అనేది అర్థమైపోతుంది కదా. అంటే ఓవరాల్గా ఈ సినారియో చూస్తే సంకీర్ణ రాజకీయాలతో లాభపడుతూ విడతలుగా అనేక తడవలు ముఖ్యమంత్రి అయిన నితీష్ ఇప్పుడు అదే సంకీర్ణ ఈక్వేషన్స్ కాంబినేషన్ల దెబ్బకి సైలెంట్గా పక్కకి తప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సొంత బలం లేనప్పుడు, అవకాశవాదమే తెరచాపగా రాజకీయాల్లో స్వలాభాన్ని డిరైవ్ చేసేటప్పుడు బహుశా క్లైమాక్స్ ఇలాగే ఉండొచ్చేమో. మనం ఏం కోరుకుంటున్నామో అనే దానికంటే కూడా మనల్ని గెలిపించిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఏం జరగాలనుకుంటున్నారు అనే దాన్ని బట్టే డెస్టినీ డిసైడ్ అవుతుంది అని బీహార్ ప్రూవ్ చేసింది కదా. నిజానికి ఇది సర్ప్రైజింగ్ అనడం కన్నా షాకింగ్ అనుకోవాలి. ఎందుకంటే కేంద్రంలో బీజేపీ సొంత మెజారిటీతో ఏం నడవట్లేదు కదా. ఇప్పుడు ప్రాంతీయ పార్టీల మీదే ఆధారపడింది. కొత్త ఫ్రంటియర్స్లోకి వెళ్ళకూడదు, 400
పార్ లాంటి నినాదాలు ఏవి ఇవ్వకూడదు. ప్రస్తుతానికి ఎక్కడికక్కడే గప్చిప్ అన్నట్టుగా బలాన్ని కాపాడుకోవడం మీద దృష్టి పెట్టాలి అని 2024 తర్వాత ఒక ఏడాది పాటు సాగిన థింక్ ట్యాంక్ అంతర్మథనం బీజేపీకి క్లియర్ కట్ రోడ్ మ్యాప్ ఇచ్చిన మాట వాస్తవమే కదా. అందుకోసమే బలంతో సంబంధం లేకుండా అజిత్ పవార్ వర్గాన్ని బీజేపీ హోల్డ్ చేసింది మహారాష్ట్రలో. మరి ఇలాంటి టైంలో బీహార్లో ఎందుకు డెసిషన్ తీసుకున్నట్టు? ఎందుకంటే జేడీయూ ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీ చేయి దాటి పోలేదు. నాయకత్వం అంతంత మాత్రం, వారసత్వం సంగతి సరే సరి. ఆల్టర్నేటివ్గా ఆల్రెడీ చిరాగ్ పాస్వాన్ని స్టాండ్ బై పెట్టింది బీజేపీ. ఇప్పుడు నేరుగా ముఖ్యమంత్రి పీఠంలోకి వచ్చి ఇక రాష్ట్ర రాజకీయాల్ని శాసించటము, అనుకున్నట్టుగా నడిపించటం అనేది ఇప్పుడు ఎజెండా. అంటే పొత్తుల్ని నమ్ముకొని సొంత బలాన్ని కాకుండా బీజేపీ ధైర్యాన్ని, బీజేపీ ఇచ్చే బ్యాకప్ మీద ఆధారపడి గెలిచే వాళ్ళకి బీహార్ మలుపులు చూస్తూ ఉంటే ఇప్పుడు ఘాట్ రోడ్లో గతి తప్పుతామేమో అని భయం వేస్తూ ఉంటుంది చూసారా ఒక్కొక్కసారి. అలా అనిపించే పరిస్థితి. ఎందుకంటే ఇప్పటి వరకు యమదూకుడుగా ఉండి మన మీదే ఆధారపడింది బీజేపీ అనుకుంటా ఉన్నాము. ఇప్పుడు కళ్ళు గిర్రుని తిరిగేలాగా నితీష్ని ఢిల్లీ ఎగరేసుకుపోయి బీహార్లో బీజేపీ నేరుగా అధికారంలోకి వస్తూ ఉంది. ఇది బీజేపీ అనుసరించి పవర్ పాలిటిక్స్ అండ్ లాంగ్ టర్మ్ పొలిటికల్ స్ట్రాటజీస్ ఎలా ఉంటాయి, ఎంత వ్యూహాత్మకంగా ఉంటాయి, అన్నిటికీ మించి సొంత బలం లేని నాయకుల మీద సమ్మెట దెబ్బ లగాయించి మళ్ళీ లేవకుండా ఎలా కొడుతుంది బీజేపీ అని చెప్పడానికి ఇది తిరుగులేని ఎగ్జాంపుల్. చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ కదా. పొత్తుల మీద ఆధారపడిన నాయకుడు సొంతంగా గెలవలేడు, పైగా అవకాశవాది. ఇప్పటికే చాలా కప్పగంతులేసి పరువు ప్రతిష్టల్ని చాలా వరకు గాలికి వదులుకున్న పరిస్థితి. క్రెడిబిలిటీ, పరువు ప్రతిష్టలు అంటే క్రెడిబిలిటీ అనుకోండి, పోనీ క్రెడిబిలిటీని గాలికి వదులుకున్న పరిస్థితి. వారసత్వం ఏమో బలంగా లేదు, నెబాయిన్స్కి రాలేదు, నెగ్గుకొచ్చే పరిస్థితి లేదు. మరి అలాంటప్పుడు బీజేపీ చెప్పిన దానికి ఎస్ అనడం, ఇచ్చింది తీసుకోవడం తప్ప ఏ ప్రాంతీయ పార్టీకైనా ఏ ప్రాంతీయ పార్టీకైనా మరో గత్యంతరం, ఆల్టర్నేటివ్ ఉంటాయా? ఏమంటారు? బీహార్ రాజకీయ మలుపు చూస్తే మీకేమనిపిస్తూ ఉంది? సబ్జెక్ట్ ఓరియంటెడ్గా మాట్లాడుకుందామా? మీకు అర్థమైంది కదా నేను చెప్పిన టాపిక్. దిస్ ఈజ్ కీ టాక్స్.